నమస్కారం అందరికీ. మళ్ళీ ఇంకొక స్టోరీతో మేము ముందుకు వస్తున్నాను. ఒక మంచి అద్భుతమైన కాన్సెప్ట్, ప్రజెంట్ యూత్కు హెల్ప్ అయ్యే సపోర్ట్ అయ్యేటటువంటి కాంటెంట్. ఇద్దరు ఒక విలేజ్లో క్లోజ్ ఫ్రెండ్స్ అన్నట్టు. చిన్న ఉన్నప్పటి నుంచి ఒక దగ్గర ఉంటారు, చెడ్డీ దోస్తులు అంటారు చూడండి, అట్లా బాగా కష్టపడతారు, మంచిగా చదువుకుంటారు, ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ బాగుంటుంది, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, మంచి మిత్రులు, మంచి దోస్తులు అన్నట్టు. సో స్కూల్ అయిపోతుంది, స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఒక కాలేజ్లో జాయిన్ అవుతారు. లైక్ ఎంసెట్ రాస్తే ఒక 10,000 బిలో ఒక ర్యాంక్ వస్తుంది, టాప్ మోస్ట్ అంటే టాప్ 10లో ఉన్న ఒక కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంజనీరింగ్ కూడా బాగా చదువుతారు, బాగా కష్టపడతారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకు ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది, మంచి ప్యాకేజ్, బ్యూటిఫుల్ ప్యాకేజ్. సో ఆ ప్యాకేజ్తో ఇద్దరు కూడా డిఫరెంట్ సెక్టర్లో, సాఫ్ట్వేర్ ఫీల్డ్లోనే డిఫరెంట్ కంపెనీలో జాబ్లో జాయిన్ అవుతారు. ఇద్దరు లైఫ్ జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటుందట. సో ఈ సిచ్యువేషన్లో, ఈ మూమెంట్లో ఒక ఫ్రెండ్ ఏంటంటే, సో ఇంకా ఈ కంపెనీలో ఎన్ని ఇయర్స్ అని ఇట్లా వర్క్ చేయాలి, అట్లా కాదు, ఓన్గా నేనెందుకు బిజినెస్ స్టార్ట్ చేయకూడదని ఒక థాట్ ప్రాసెస్ తోటి ఇమ్మీడియట్లీ ఏం చేస్తాడంటే రీజన్ చేసేసి కంపెనీ నుంచి బయటకు వచ్చేసేసి తను ఓన్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ బిల్డ్ చేస్తాడు. బిల్డ్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటాడు, కంపెనీ సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేస్తాడు. స్టార్టింగ్లో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి, బట్ ఎనీవే స్ట్రగుల్స్ అన్నీ ఓవర్కమ్ చేసి బయటకు వచ్చేసేసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకొని సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేస్తూ బాగా డబ్బులు సంపాదిస్తుంటాడు అన్నట్టు. సో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు కదా, జాబ్ చేస్తున్నటువంటి ఫ్రెండ్, తను ఈ ఫ్రెండ్ని చూసి, అరే మా ఇద్దరం కలిసి ఒక దగ్గర చదువుకున్నాం, ఇద్దరం క్లెవర్స్మే, ఇద్దరిది వే ఆఫ్ థింకింగ్, వేవ్ లెంత్ అంత మైండ్ అంతా మ్యాచ్ అవుతుంది. సో వాడు జాబ్ చేస్తున్నాడు, సక్సెస్ఫుల్గా ఆపరేట్ చేస్తున్నాడు, సో మరి నేనెందుకు ఇక్కడ ఇలా చేయాలి, నేనెందుకు బయటకు వచ్చి నేనెందుకు కంపెనీ స్టార్ట్ చేయకూడదనే ఆలోచన రాగానే ఇమ్మీడియట్లీ తను కూడా రీజన్ చేసి బయటకు వచ్చేసి తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఓన్గా స్టార్ట్ చేస్తాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే డే టు తను సంపాదించిన అమౌంట్ అంతా ఏదైతే ఉందో అది తీసుకొచ్చి కంపెనీలో పెడుతుంటాడు, అదంతా లాస్ అవుతుంటుంది. హౌ టు రన్ అనే ప్రాసెస్ తెలియక దాంట్లో ఆ గ్యాప్ తోటి ఉన్న డబ్బులన్నీ పొడగొట్టుకుంటాడు, కంపెనీ మొత్తం లాస్లోకి వెళ్ళిపోతుంది. అరే చాలా బాధతోటి ఒకరోజు ఈ ఫ్రెండ్ దగ్గరికి పోతాడు. ఆ ఫ్రెండ్ అరే ఇట్లా అయిందిరా, ఇట్లా ప్రాబ్లం, మన ఇద్దరము నిన్ను చూసే నేను ఇన్స్పైర్ అయ్యే నేను కంపెనీ స్టార్ట్ చేసిండ్రా, ఏమైందో తెలియదు, మొత్తం లాస్ అయిపోయినరా. అరే దానికి ఎందుకురా వరీ అవుతున్నట్టే, లేదురా ఇప్పుడు మరి నేను ఎట్లా రా, నాకు ఫ్యామిలీ ఉంది కదా అంటే, అరే ఏం టెన్షన్ పడకరా, నేను దోస్తుని, చిన్న ఉన్నప్పటి నుంచి మన ఇద్దరం దోస్తులము, నా దాంట్లో జాయిన్గా, నీకు సాలరీ ఎంత కావాలో చెప్పు తీసుకో, నీకు ఏ ప్లేస్ కావాలి, ఏ పొజిషన్ కావాలి, ఏ చైర్ కావాలో చెప్పు ఇచ్చేస్తా. అబ్బా ఇట్లాంటి దోస్తు ఉండాలరా, నేను చాలా థ్యాంక్స్ రా అని చెప్పి ఇమ్మీడియట్లీ వచ్చి ఈ కంపెనీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మంచి హెచ్ఆర్ పొజిషన్ ఇస్తాడు, మంచి సాలరీ, మంచి ప్యాకేజ్ ఇస్తాడు, డన్, మళ్ళీ రన్ అవుతూ ఉంటుంది. ఒకరోజు చిన్న గెట్ టుగెదర్ వీకెండ్ పార్టీ ఉంటుంది, అందరు కంపెనీ వాళ్ళందరూ కలిసి ఎంజాయ్ చేస్తున్నటువంటి మూమెంట్లో ఈ లాస్ అయిన ఫ్రెండ్, సక్సెస్ అయిన ఫ్రెండ్ పక్క కూర్చొని ఇద్దరు పర్సనల్ కూర్చొని మాట్లాడుకుంటుంటూ సందర్భంలో, అరే ఇద్దరము ఒక దగ్గర చదువుకున్నాము, ఇద్దరిది మైండ్ వేవ్ లెంత్ అంతా సేము, ఇద్దరం కష్టపడ్డాం, మంచి జాబ్స్ కొట్టినాం, ఇద్దరం సంపాదించుకున్నాం, నువ్వు కంపెనీ పెట్టి సక్సెస్ అయినావు, బట్ నేను కంపెనీ పెట్టి లాస్ అయినరా, నాకు ఎందుకు లాస్ అయినా, ఎక్కడ పోయింది, నా మిస్టేక్ ఏంటి, నాకు అర్థమవుతలేదురా, ఎందుకు ఇట్లా జరుగుతుంటుందిరా అని చెప్పి క్వశ్చన్ రేజ్ చేస్తాడంట. సో అప్పుడు ఈ సక్సెస్ అయిన ఫ్రెండ్ ఒక ఇన్సిడెంట్ చెప్తాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏంటంటే, అరే నీకు ఒక డే గుర్తుందరా, ఏంటిరా, మనం చదువుకునేటప్పుడు బ్యాచిలర్స్ ఒక రూమ్ తీసుకున్నాం హైదరాబాద్లో, అవునురా ఐడియా ఉంది, రైట్, ఒకరోజు మనం మూవీకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం, అవును ఐడియా ఉంది. సో మూవీకి వెళ్ళాలని ప్లాన్ చేసుకొని ఇద్దరము డోర్స్ క్లోజ్ చేసేసి ఇద్దరము మూవీ టికెట్స్ బుక్ చేసుకొని, మనకు డబ్బులు కూడా లేవు అప్పుడు, బై వాక్ వెళ్ళాలి థియేటర్కి, నడుచుకుంటూ థియేటర్ కోసం వెళ్తున్నాం రా. ఎస్ ఐడియా ఉందిరా, నాకు ఆ మూవీ కూడా ఐడియా ఉందిరా, వెరీ గుడ్. సో మూవీ థియేటర్ దగ్గరికి వచ్చేటటువంటి టైంలో నాకు సడన్గా ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటంటే రూమ్లో మనము లైట్స్ ఆఫ్ చేసినాం కానీ ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, ఫ్యాన్ రొటేట్ తిరుగుతూనే ఉంది. అరే మా అమ్మ ఫ్యాన్ తిరుగుతుందిరా, ఫ్యాన్ ఆఫ్ చేసి వద్దాం పారా అని చెప్పి నీతో అన్నాను. అవునరా అది కూడా గుర్తుందిరా, రైట్, దానికి నువ్వేమనో తెలుసారా, అరే ఓనర్ కదరా దాని బిల్లు కట్టేది, ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టేది, మళ్ళీ థియేటర్ దగ్గరకు వచ్చాము, మళ్ళీ వెనక్కి ఆ ఫ్యాన్ ఆఫ్ చేసి ఇంత దూరం రావాల్సిన అవసరం ఏముందిరా, నడుస్తా నడవని పోయినాక చూసుకుందాం దాని సంగతి, బిల్లు అయితే మనం కట్టేది లేదు కదా, మన రెంట్లోనే పార్ట్ కదా, తనే కట్టుకుంటాడు లేరా అని చెప్పి నువ్వు అన్నావు. అవునరా నేను అన్నరా, బట్ నీకు ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు అదెందుకు చెప్తున్నారు, ఆ స్టోరీ ఎందుకు చెప్తున్నారు అంటే, చెప్తున్నాడు సక్సెస్ అయిన ఫ్రెండ్ చెప్తాడు, ఎస్ ఎగ్జాక్ట్లీ రా, నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్తో నీ బ్రెయిన్కి నా బ్రెయిన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తా అంటాడట. ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, ఎగ్జాక్ట్లీ ఆ సిచ్యువేషన్లో, ఆ టైంలో నువ్వెలా ఆలోచించావు, నేను ఎలా ఆలోచించాను. నువ్వు ఎలా ఆలోచించావంటే, నేను కట్టేది కాదు కదా, మా ఓనర్ కదా కట్టేది అని చెప్పి నువ్వు ఆ విధంగా ఆలోచించావు, బట్ నేను ఆ విధంగా ఆలోచించలేదురా. నేను ఎలా ఆలోచించానంటే, ఆ ఓనర్ పొజిషన్లో కూర్చొని ఆలోచించిన, నేను ఓనర్ని అయితే ఆ పెయిన్ ఏంటి, ఆ బరువు ఎంత, దాన్ని ఆ బిల్లుని ఎలా కట్టాలి అయ్యా అని చెప్పి ఒక ఓనర్ లాగా ఫీల్ అయ్యి, ఓనర్ లాగా ఆలోచించి
పరిగెత్తుకుంటూ బ్యాక్ వెళ్ళి ఫ్యాన్ ఆఫ్ చేసి మళ్ళీ లాక్ వేసి పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చి నీతో పాటు మూవీ చూసిన. ఎస్, ఐడియా ఉందిరా, ఎగ్జాక్ట్లీ రా. ఈరోజు మన లైఫ్లో కూడా నేను ఒక ఓనర్ లాగా ఫీల్ అయ్యి ఒక ఓనర్ లాగా ఆలోచించిన కాబట్టి ఒక ఓనర్ లాగా మూవ్ అవుతున్నా కాబట్టి యాజ్ ఏ గుడ్ అడ్మినిస్ట్రేటర్గా నా కంపెనీ నాకు సక్సెస్ అయింది. నేను సక్సెస్ఫుల్గా నా లైఫ్ నేను లీడ్ చేస్తున్నా. బట్ నువ్వు ఇంకా ఒక ఎంప్లాయ్ లాగా ఆలోచిస్తున్నావురా. నువ్వు ఎంప్లాయ్గా సక్సెస్ అయినావు, మంచి జాబ్ చేస్తున్నావు, మంచి నేమ్ సంపాదించుకున్నావు, మంచి హెచ్ఆర్ పొజిషన్కి నువ్వు. బట్ అడ్మినిస్ట్రేటర్గా ఒక కంపెనీ ఒక ఓనర్ లాగా ఓనర్ పొజిషన్లో ఉండి నువ్వు కంపెనీ రన్ చేసుకోలేకపోయినావు. అది నీకు నాకున్న డిఫరెన్స్ అని చెప్తున్నట్టు. సో ఇట్ ఈస్ అ రియలైజేషన్. మన లైఫ్లో కూడా చాలామంది ఇదే అన్నట్టు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చేస్తాం కానీ ఎవరికి ఉండే స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి. ఒకరిని చూసి అరే వాడు సక్సెస్ అయ్యిండు నేను ఎందుకు కావద్దు అని చెప్పి మనం స్టార్ట్ చేస్తాం. బట్ ఇట్ ఈస్ అ రాంగ్ వే. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక స్కిల్ ఉంటుంది. ఎవరి స్ట్రెంత్ ఎవరి స్కిల్ దాన్ని బేస్ చేసుకొని వాడు లైఫ్లో స్టెప్స్ వేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతాడు. సో ఫ్రెండ్స్, అలాంటి మీ ఐడియాస్ని బేస్ చేసుకొని మీ స్ట్రెంగ్త్ మీ ఎకనామికల్ ఆ స్కిల్స్ని బేస్ చేసుకొని లైఫ్లో కనుక మూవ్ అవుతే డెఫినెట్గా మనం అనుకున్న మన లక్ష్యాన్ని మనం సాధించగలుగుతాం. థ్యాంక్ యూ టు ఆల్.